హైవే. ఇది అందరికి కూడా తెలుసు కదా. ఇది వచ్చేసి లాజిస్టిక్ పార్క్ ఉంది అక్కడ ముందు. ఫ్రూట్ మార్కెట్ కొత్తగూడ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. ఇది వచ్చేసి విజయవాడ. ఇది మనం ఇప్పుడు వెళ్ళేది విజయవాడ హైవే. ఈ ఫ్రూట్ మార్కెట్ ఇట్లా దాటంగానే ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెటే. ఇది ఇట్లా దాటంగానే మనకి ఇక్కడ భూదాన్ పోచంపల్లి అని చెప్పి బోర్డు వచ్చింది కదా. భూదాన్ పోచంపల్లి 11 కిలోమీటర్స్ ఇందులో వెళ్ళాలి. ఇక్కడ అంతా కూడా బాగా రద్దీ ఉంటుంది. ఇదంతా చాలా వర్కింగ్ ఏరియా, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఎంత డబ్బు ఉండేదో అంటే కనిపించండి. ఇప్పుడైతే నా పెళ్ళైనప్పుడు ఎల్బీ రింగ్ రోడ్ ఉన్నట్టు అయింది. అంటే ఇన్ ఫ్యూచర్ పెళ్ళైనప్పుడు 8 years 10 years బ్యాక్ మేము చూసినాం. ఇట్లా అది మార్కెట్కి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్ళిపోవాలి, ఒకటే రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మనది ఏంటంటే ఇది టీటీసీపీ మమ్మీ. హెచ్ఎండి అయినా టీటీసీపీ అయినా ఒక హెచ్ఎండిఏ లేనప్పుడు టీటీసీపీ మమ్మీ. అప్రూవ్డ్ లేఅవుట్ అంటే టీటీసీపీ. హెచ్ఎండి వచ్చిన తర్వాత టీటీసీపీని తీసేసి హెచ్ఎండి అయ్యింది. గ్రామ పంచాయతీ ఈ రోడ్ నుంచి ఉంది దానికి. ఈ మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు ఇదే మనం వచ్చిన ఈ పోచంపల్లి రోడ్డే. ఈ రోడ్డు నుంచి ఇక్కడ లెఫ్ట్ ఉంటది. మీకు మార్క్ వచ్చేసి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ ఇంకోటి ఇక్కడ పైన
ఇగో ఆపోజిట్లోనే మొత్తం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 60 feet రోడ్డు. ఈ రోడ్డుకి ఇగో 1 2 3 4 తర్వాత రోడ్డు, 4 plots తర్వాత రోడ్డు, తర్వాత మళ్ళీ 1 2 అంటే రోడ్డుకి 5th plot. అదే చూస్తున్నారు కదా, ఆపోజిట్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవి ఏ ఫ్యాక్టరీస్ ఏమో మనకైతే ఐడియా లేదు. బండ్లు పోతున్నాయనా? అది మెయిన్ రోడ్డు. 5th మన ప్లాట్. ఇగో ఇదే. ఇది వచ్చేసి 240 ఉంది, 236, 237 ఉంది. 237 గజాలు మన ప్లాట్. రోడ్డు చూసినారా ఎంత సెట్ బ్యాక్? ఇప్పుడు సెట్ బ్యాక్ చూడండి, రోడ్డు ఇక్కడ వరకు అయితే అగో అక్కడి నుంచి ఇదంతా సెట్ బ్యాక్. 60 feet. మళ్ళీ సేమ్ ఇక్కడ ఎట్లయితే గ్యాప్ ఉందో రోడ్ నుంచి అంతే గ్యాప్ అక్కడ అవతల ప్లాట్స్ కూడా ఉంటుంది. అవును, 60 feet రోడ్ ఇది. ఇది ఇక్కడ నుంచి ఈ రోడ్డు పెద్ద రోడ్డు అటువైపు వెళ్తుంది అనమాట. అక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయి, చాలా వెంచర్ చేసారు తెలంగాణ డెవలపర్స్. అవి ఇవి చాలా ఉన్నాయి వెంచర్స్. అయితే మనకి ఇంకా సంబంధమే లేదు మమ్మీ, మనకి ఎంతసేపు ఈ కనెక్టివిటీ వాడు కార్లు పోతున్నాయి సంబంధం లేదు. కానీ ఈ రోడ్డు కూడా పోయి అక్కడ కలుస్తాను. ఇది పెద్ద రోడ్డు అని చెప్పి ఇక 60 feet అంటే ఇక అది మెయిన్ రోడ్ అన్నట్టే కదా. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ చాలా గ్యాప్ లో మధ్యలో ఒక పెద్ద రోడ్డు ఉందంటే అది ఈ రోడ్డే, కనెక్టివిటీ రోడ్డు. సో విజయవాడ హైవే రోడ్డుకి ఇది 2-3 kilometers లోపే ఉంటుంది. 2.5 అక్క. ఇప్పుడు మీరు చూసినారు కదా, మన విజయవాడ హైవే నుంచి 2.5 kilometers ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్రోచ్ అవ్వండి. మీకు టైం వేస్ట్ అవ్వద్దు, మాకు టైం వేస్ట్ అవ్వద్దు, మీకు టైం పాస్ అవ్వద్దు, మాకు టైం పాస్ అవ్వద్దు. సో నేను కాంటాక్ట్ నెంబర్ పెడతా. నా నెంబర్ అయినా మీ దగ్గర ఉంది కదా, అయినప్పటికీ నేను మా బాబు నెంబర్ పెడతా. అది ఇన్స్టాలో అప్రోచ్ అవ్వండి, నేను పేపర్స్ అవి అంతా కూడా పెడతా. ఇది వచ్చేసి ఆ రోడ్డుకి చెప్పినా కదా 5th feet. ఇదేదో ప్రమోషన్ లేదా ఎవరో ప్లాట్ అది కాదు, ఇవన్నీ మా పేరు మీద రిజిస్ట్రేషన్. ఇది ఏదో ఇదన్నట్టు కాదు, ఇవి మావి. 3rd person అంటే మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా ఎవరైనా ఉంటే మీడియేటర్ ఉంటే ఏమవుతుందంటే 2% ఇవ్వాల్సి వస్తుంది. అంటే ₹1,00,00,000 లోపల అమౌంట్కి ఏమో 2%, ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళకేమో 1%. మార్కెట్లో మీడియేటర్స్ అట్లా తీసుకుంటుంటారు. మన దగ్గర అయితే మేము వాళ్ళకి ఇవ్వనవసరం లేదు, మీరు వాళ్ళకి ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ మేమే పార్టీ, కొనేవాళ్ళు మీరు, అమ్మేవాళ్ళు మేము కాబట్టి. అయితే నేను ప్రైస్ కూడా ఓపెన్గా చెప్తున్నా. అక్కడైతే రోడ్డుకి ఫస్ట్ బిట్ 35 నడుస్తుంది, సెకండ్ 30 అట్లా, థర్డ్ 4th అట్లా 25 ఇట్లా నడుస్తున్నాయి. మేమైతే 12,000 చెప్తున్నాము. మేము లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు 9,800 9,500 ఎంత పడ్డది. మేమైతే ఇప్పుడు తీసుకుని కూడా 1 year అయిపోయింది. మేము తీసుకున్నప్పుడు 4,000కి ఆ పక్క వేరే వాళ్ళు కొన్నుండే, వాళ్ళు ఇప్పుడు 9,500 అమ్మారు. వాళ్ళే అంత అమ్మారంటే ఇంక మేము 9,500 అమ్మిన వాళ్ళు ఒక 3,000 ఇట్లా అని లేదు కదా. అందుకే ఓపెన్గా రేట్ కూడా చెప్పేస్తున్నా. 12,000కు గజం లెక్కన మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్రోచ్ అవ్వండి, ఇమ్మీడియట్గా మనం చేసేద్దాం. లేదు మేము స్పాట్లో పేమెంట్ చేసేస్తాము అంటే మేము, ఎందుకంటే ఇప్పుడు మేము మీకు అందరూ తెలుసు కదా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని, అందుకని మాకు చాలా అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి. స్పాట్ పేమెంట్ అంటే రేట్ ఇంకా కూడా మనం కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే మనకు స్పాట్ ఉంటే ఒక 500 అటు ఇటు చేద్దాం అనేది మా ఉద్దేశం. ఇదే కాకుండా ఇంకోటి ఉంది, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తా. అయితే ప్లాట్స్ ఏమవుతుందంటే మీడియేటర్స్ ఇక్కడ ఎవరైతే ఉంటారో లోకల్గా వాళ్ళు మన ప్లాట్ అమ్ముదామని చెప్పి నెంబర్స్ రాసినా కూడా తుడిపేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకే అమ్మాలి, వాళ్ళతోనే కొనాలి అన్నట్టు. ఎందుకంటే మధ్యలో వాళ్ళకి రావాలి కదా, ఎద్దుకి ఎగేస్తారు, ముట్టికి దిగేస్తారు, ఈ మధ్యలో దొబ్బుకుంటారు. అమ్మినోడిది ఏముండదు, కొన్నోడిది ఏముండదు. ఆడ ఆ మధ్యలో చెప్పినందుకే ఇట్లా చేసేస్తుంటారు అన్నమాట కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళ బిజినెస్ అది కాబట్టి రండి ఇంకోటి చూపిస్తా. మనుషుల్ని వేసి జనాలు వస్తున్నట్టు
ప్లాట్లు పిచ్చి అంట కదా అని. ఇప్పుడు అడుగుతారు, ఒక ఆయన అడిగింది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అమ్మిపిద్దామని వాళ్ళ కాడు ఉంటాయి, వాళ్ళ కాడు ఉంటే మన దగ్గర కూడా కొనే. అయితే ఎట్లుంటుందండి మీడియేటర్స్, మనం ఇద్దామంటే ఏమో తక్కువ చెప్తారు వాళ్ళది. ఇప్పుడు అదే రోడ్ అనమాట, మనం ఇప్పుడు వచ్చిన పైకి ఇప్పుడు ఎక్కినాం కదా, ఇందాక పోయింది ఆ రోడ్ నాకు, ఇప్పుడు మనం ఇటు వచ్చినాం. ఇదేమో మీకు ఇది గుర్తు, ఇది ఒకటి, ఇది ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. కానీ ఓనర్స్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి తీసుకోండి, కానీ మీడియేటర్స్ని పట్టుకొని తీస్తే వాళ్ళు ఇంత తింటారు, మిగతా ఎక్కువ చెప్తారు, అంత లాస్. ఓనర్ల కాడ తగ్గిస్తారు, కొనేటోళ్ళ కాడ ఎక్కిస్తారు, మధ్యలో వాళ్ళే తింటారు. మేము వస్తే అనుభవం. మేము ఎక్కువ శాతం ఏం చేస్తామంటే మాకు తెలిసిన మాత్రమే మేము పోతాము. పోయి వాటిని కూడా ఎంత చెకింగ్. మీరు పేపర్స్ గురించి కూడా మీరు వదిలే అవసరం లేదు, ఎందుకంటే మేము కొనక ముందే అడ్వకేట్స్ దగ్గర, అంటే మా అడ్వకేట్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకొని, ఫస్ట్ సెకండ్ ఏదో ఇట్లా ఆయన ఒపీనియన్ తీసుకొని చూపెట్టి అన్నీ క్లియర్గా ఉంటేనే మేము కొంటాం, ఏది కొన్నా కూడా. మీరు కొనే వాళ్ళు ఆ భయం కూడా పెట్టుకోని అవసరం లేదు, మీరు ఉన్నా కూడా కొని పడేయచ్చు. ఇక్కడ నుంచి మన ల్యాండ్ ఎంత కిలోమీటర్ వస్తుంది, 1.5 కిలోమీటర్. 3 కిలోమీటర్స్. అంటే మనదే కదా ఫామ్ హౌస్, ఇది మనదే అది మనదే, భయం కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ ఉంది కదా, అంతే మమ్మీ, రోడ్ నుంచి ఎంత కూడా చౌరస్తా మెయిన్ రోడ్ ఉంది కదా, ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి 2.5, 3 మా ఫామ్ ల్యాండ్. అందుకే మేము ఇక్కడ తీసుకున్నాం, అన్ని దగ్గర ఉంటాయి అని. ఇంకా అదే ఎదురుగా మా డాడీ నించున్నది, అది ఇంకో ప్లాట్. అక్కడ 200 గజాలు ఉంది, మధ్యలో కూడా పడిపోతున్నాయి. ఇది ఇంకా దగ్గర 3వ ఫ్లాట్, ఇది అది కనిపిస్తూనే ఉంది కదా వెహికల్. అయితే ఇది వచ్చేసి 1, 2, 3, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇది 3వ బిట్టే, మీకు కనిపిస్తుండొచ్చు ముందు అక్కడ నుంచి, అదంతా ఒకటి, ఇది ఒకటి, ఇది 3వది. అదే రోడ్డు, దీని ఎదురుగానే ఆపోజిట్ లో ఇది 40 ఫీట్ రోడ్డు, మళ్ళీ దీని ఎదురుగా ఇది ఒక 40 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ, ఇది రోడ్డు పోర్టు లాగా క్లియర్ గా మళ్ళీ వచ్చి చూసుకోండి మీరు. ఇది ఏంటంటే మాకు ఈ డైరెక్షన్ లో ఉన్నది మంచిదే అని చెప్పి మేము అన్ని చూపించుకొని తీసుకున్నాం. అయితే ఇది కూడా మాకు అటువైపు ఎక్కువ వచ్చింది, ఇటువైపు తక్కువ వచ్చింది. మనకి ఏదైనా కమర్షియల్ ఇక్కడ మనకు రోడ్డు దగ్గర కదా, మన ఫామ్ లో ఇట్లా ఏదైనా ఉన్నా కూడా ఇట్లా గోదాం లాగా చేసుకోవడము ఆల్రెడీ అడుగుతున్నారు. మన ఆపోజిట్ లో ఇది కట్టిరు కదా, ఫ్యాక్టరీ వాళ్ళు అందులో ఉన్న లేబర్ వాళ్ళ కోసం రూమ్ లేపించుకుందాం అని చెప్పి ఆయన అడిగిండు. ఇది 25x70 పక్క స్క్వేర్ ఫీట్. మరీ అడిగారు కదా పక్కన, అంటే మనం పెట్టిన రేటు కూడా ఇవ్వకపోతే ఎట్లా వస్తుంది. అయితే అక్కడేమో ఎంత 9,500 పెట్టినాం, ఇక్కడేమో 7,000 పెట్టినాం మేము అప్పుడు. అయితే ఇప్పుడు అది 12,000 చెప్తున్నా, ఇదేమో 8,000 చెప్తున్నా. రేట్ అయితే ఎక్కువ ఏం తగ్గదు, రీజనబుల్లే ఉంటుంది మీకు. ఇదైతే 8,000. ఇది మహా అంటే నేను చెప్పడం కూడా ఎక్కువ ఏం చెప్తలేను, ఒక 500 వరకు ఇది తగ్గుదా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. ఎందుకంటే అడగగానే చెప్తే కొంచెమన్నా తగ్గితే బాగుంటుంది కదా అన్నట్టు ఇట్లా అనుకుంటారు. ఫైనల్ రేట్ ఇంకా వేరే ఏం లేదు, 7,500 అయితే ఇస్తా, అది వచ్చేసి 11,500 అయితే ఇచ్చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఇంకా ప్రైస్ అయితే మనకు తగ్గదు, ప్రైస్ పెడతాము. ఈ లొకేషన్ కూడా చూసిరు కదా, ఇదంతా దగ్గర కావాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే తీసేస్తే ఇంకో 2 years లో మనకు అంతకంత. ఇప్పుడు ప్రెజెంట్ మనకి మార్కెట్ కూడా చాలా లో ఉంది, అందుకే ఈ ప్రైస్. లేకపోతే ఈ ప్రైస్ అసలు ఉండదు, వేరే ఉండదు. ఇగో అక్కడ అడుగుతానా, అగో అక్కడ రాయి. అవును అవును దాని పక్కన 9,000 అవును. ఈ ఛాలెంజ్ నేను అది చూపిస్తా, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని కూడా అడిగిపిస్తా, అంత లోపట్టుకునేటి కూడా. వచ్చి మీరే ఇక్కడ ప్లాట్లు కావాలని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఏ రియల్ ఎస్టేట్ అయినా అడగండి పోయి, ఇక్కడ ఎంత పోతుంది ఏంటి వాళ్ళే చెప్తారు. మీరు కూడా కంపారిజన్ చేయండి, అప్పుడు ఈ ఫ్లాట్ రోడ్డుకి ఎంత, ఈడెంత అనేది. మనది ఏంటంటే పెట్టింది మరి ఇన్ని రోజులు ఆగినందుకు కొంచెం అదే తీయలేము కదా, దానిపైన కొంచెం అన్నట్టు అనుకుంటున్నాం అంతే. 6 నెలలు అయితే బాగా వస్తుంది, అట్లా లేకపోయినా ఇంకొక సంవత్సరం అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు మెయిన్ కమర్షియల్ దానికి ఇది థర్డ్ది కాబట్టి
రేపు మంచి స్కోప్ ఉంటుంది ఇక్కడ. ఇంకా అట్లనే మన ల్యాండ్ చూపెట్టమన్నారు కదా, ఇక్కడ నుంచి కూడా నేను వీడియో ఆన్ చేసుకుని వెళ్తా, వచ్చేసేయండి. అంతే ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసినాం, అక్కడ కనిపిస్తుంది కదా అది మన రోడ్, దాని ఎదురుగా ఈ నుంచి స్ట్రైట్ బెస్ట్ అంత బెస్ట్వి తీసుకుంటాము. ఇంక కొన్నిసార్లు అనే టైంలో ఒకలాగా ఉండనప్పుడు అమ్మాల్సి వస్తే అవతల తీసుకునే వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్. ఇక్కడ మా దగ్గర మెయిన్ ఏంటంటే మీరు గుండె ధైర్యంతో ఇన్వెస్ట్మెంట్ కోసం హ్యాపీగా పెట్టచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీస్ లేరు, అసలు ఏమవుతుంది అంటే పేపర్లు జెన్యూన్ ఉంటాయో లేవో, అసలు అది జెన్యూన్గా అవుతుందో అవ్వదో అంటే భయాలు ఉండవు. అండ్ ఇప్పుడు మేము చూపించిన 2 ఫ్లాట్లు కూడా టీటీసీపీ లేవు. అంటే మంచిగా గ్రామ పంచాయతీ కాదు, వాటికి లోన్స్ కూడా వస్తాయి 2 ఫ్లాట్లు.
స్టార్ట్ చేసుకోను ఇప్పుడు వీడియో తీసుకుంటా. ఇప్పుడు నేను ఎట్లా తిరుగుతా చూపిస్తున్నాను దాంతో పాటు అది కూడా ఇది పెట్టేసారు అదే మీరు వచ్చి సార్ కావాలంటే మళ్ళీ మా ఊరు కూడా చూపించిన ఇదే అండి అని కావాలంటే రేపు మళ్ళీ ఆడే లోపలికి ఇంకేదైనా పని అవుతుందా. వేటి దగ్గర పోవట్లే, ఓన్లీ ప్లాట్స్ చూపెడతామని చెప్పి మిగతా అంతా కూడా నా కొడుకు చూపిస్తాడు. చూసినారు అందరూ బ్లూ పెడతారు కదా, మనం బ్లూ పెట్టలే, మనం స్పెషల్గా చేపిస్తాం కదా, ఏది చేపించినాం అవంతా కూడా నా కొడుకు పెడతాడు, వీడియో చూసేయండి. సరే ఓకే అండి, మరి బాయ్. చూపిలేము అక్కడ అయితే ఒకవేళ మీకు మన పక్కన ప్లాట్ కానీ అక్కడ 2 ప్లాట్స్ కానీ ఏది నచ్చిందో ఏది కావాలనో మీరు కాల్ చేస్తే ఎంత బాగా అయిందక్క. ఇది మనకి ఇక్కడ ఇది ఎందుకు పెట్టించినామంటే ఇట్లా మనకి ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ రావద్దు కదా, మనం అందులో కోడి పిల్లలు అవి వేసినా కూడా ఎప్పుడు స్మెల్ కానీ లేకపోతే ఏది ఇట్లా రావద్దు కదా అని చెప్పేసి ఇట్లా చేసినాము. దీని వెనకనే వీడియోలు కూడా తీసుకోవచ్చు అక్క, బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది. ఇగో ఇట్లా వచ్చిందండి మొత్తం. ఇంకా ఏం గెలిపించాలో అనుకుంటున్నాను, మమ్మల్ని మంచిగా అయింది కదా. ఈరోజు నా వీడియో పర్పస్ అయితే ఓన్లీ మన థాట్స్ కోసం అన్నట్టు పెట్టినా. ఇంకొకసారి నేను డీటెయిల్గా మనకి ఇది ఎంత అయింది ఏంటి కూడా డీటెయిల్గా చెప్తాను, ఓకేనా.